నమశివాయ. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసంలో ఏ చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావం కలదైవారికి సకల ఐశ్వర్యాలు కలగజేయడమే కాకుండా మరణం తర్వాత వారు శివ సాన్నిధ్యాన్ని చేరుతారు. కొంతమంది భోగభాగ్యాలు విడవలేక కార్తీక స్నానం చెయ్యక చివరికి క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తారు. కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనా సరే స్నాన దాన జపాదులు చేయకపోవడం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి చివరికి బ్రహ్మరాక్షసులుగా పుడతారు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి ఉంది, వినిపిస్తాను. సపరివారము శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలగడం. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతంన ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థ ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షం పైన భయంకరమైన ముఖాలతో, దీర్ఘకేశాలతో, బలిష్టమైన కొరలతో, నల్లని బాణపొట్టలతోనూ, చూసేవారికి అతి భయంకరమైన రూపాల్లో 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని భక్షించడం ఆ ప్రాంతమంతా భయకంపితం చేశారు. తీర్థయాత్రకు బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రానికి పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చిన ఆ విప్రుడు ఆ వృక్షం దగ్గరికి రాగానే యథాప్రకారం బ్రహ్మరాక్షసులు కిందికి దిగి వచ్చారు. ఆ సమయంన ఆ బ్రాహ్మణుడు భయంకర రూపములను చూసి గజగజ వణుకుతూ ఏమి చేయాలో తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠించాడు. ప్రభో, ఆర్తత్రాణ పారాయణ, అనాథనాథ, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాస్వాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచుల బారి నుండి నన్ను కాపాడు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓరి, మీరెవరు, ఎందుకిక్కడికి వచ్చారు విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓరి, మీరెవరు, ఎందుకిక్కడికి వచ్చారు, ఎందుకు మీకు రాక్షస రూపం కలిగింది, మీ వృత్తాంతం తెలపండి అని పలకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మ అందలు కొంత జ్ఞానం కలిగింది. ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయమిచ్చారు. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా, ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడునని గర్వం గలవాడినై ఉంటిని. న్యాయ విచక్షణ మాని పశువు వలె ప్రవర్తిస్తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుని, దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక, పండితులను అవమానపరుస్తూ లబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చే తలంపులో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటేశాను. అందులకు ఆ విప్రుడు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతంగా డబ్బును కూడబెట్టింది చాలక, మంచి చెడు తెలియక, తోటి బ్రాహ్మణాన్ని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి గదా, నీవు రాక్షసుడవై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందుగాక అని శపించడం వల్ల నాకు రాక్షస రూపం కలిగింది. బ్రహ్మ అస్త్రాన్నైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకోలేం గదా. నా అపరాధాన్ని క్షమింపుమని వానిని ప్రార్థించి తిని. అందులకతడు దయతలిచి,
ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతమును ఆచరించి పుణ్యఫలము నీకు సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వల్ల నీవు పునర్జన్మను పొందుతావుగాక అని వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని తెలియజేశాడు. రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక కడుపు మార్చి అన్నమో రామచంద్ర అన్నట్టు చేసి వారి ఎదుటే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలు భుజించేవాడిని. నేను ఎట్టి దాన ధర్మాలు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. నాకీ రాక్షసత్వం కలిగింది. నన్ను పాపం పంకిల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధాలుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఇలా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణువాలయంలో అర్చకుడుగా ఉంటిని. స్నానమైనా చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారాలు నా ఉంపుడు గత్తెకు అందజేసి మద్యమాంసాలను సేవిస్తూ పాపకార్యాలను చేసినందుకు నా మరణాంతరమున ఈ రూపం ధరించితిని. కావున నన్ను కాపాడండి, పాప విముక్తుని గాంచండి అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఈ విప్రుడు పిశాచముల దీనాలాపనను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుము. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకీ రూపం కలిగినవి. నా వెంట రండి, మీకు విముక్తి కలిగించెదను అని వారిని ఓదార్చి తనతో గోంపోయి ఆ మువ్వురిని యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొమ్మని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురి రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికెగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి. తృతీయాధ్యాయం సంపూర్ణం.